హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం అధికారిక ప్రకటన అయితే చేసింది. మరి జూన్ 12వ తారీఖు నుండి కూడా కొత్త పింఛన్లకు విడుదలకు ప్రభుత్వం అయితే దరఖాస్తుల ప్రక్రియను చేపట్టి కొత్త పింఛన్లు అయితే మంజూరు చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మరి అప్పటిలోపు ప్రతి పింఛన్దారుడు కూడా అంటే దాదాపుగా 15 లక్షల కొత్త పింఛన్లను ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ 15 లక్షల కొత్త పింఛన్లలో భాగంగా మీరు ఏ పింఛన్ను జూన్ 12వ తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఆలోపు మీరు ఏ కేటగిరీ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ను మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ కొత్త పింఛన్లకు మీరైతే అప్లై చేసుకోవాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మరొకసారి స్పష్టం చేశారు. మరి దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంటే ఇప్పటికి కూడా 2 సంవత్సరాల వరకు కావస్తున్న ఇప్పటి వరకు కూడా ఒక పింఛన్ కూడా మంజూరు చేయకపోవడంతో పింఛన్దారులు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా ఇక్కడ ప్రభుత్వం అయితే ఈ కొత్త పింఛన్ల రిలీజ్కు ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట. దాదాపు 15 లక్షల కొత్త పింఛన్లు రిలీజ్ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొని వచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పింఛన్దారులందరూ కూడా అప్డేట్ అన్నీ కూడా చేసుకోండి. మీరు ఏ కేటగిరీ పింఛన్కు అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో అంటే 50 ఏళ్ల పింఛన్, వృద్ధపు పింఛన్, వితంతు పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, నేతన్న పింఛన్, దివ్యాంగుల పింఛన్ ఇట్లా దాదాపు 28 కేటగిరీల పింఛన్లు అయితే ఉన్నాయి. మీరు ఏ కేటగిరీ పింఛన్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి ప్రూఫ్స్ని మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఆ ప్రూఫ్స్ అన్నీ కూడా మీకు సిద్ధంగా ఉంటే మీరు పింఛన్కు అప్లై చేసుకోవచ్చు. మీకు ప్రభుత్వం వెంటనే కూడా అర్హతను బట్టి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పింఛన్ను మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ వీడియోలో చెప్పినటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా తెలుసుకొని మీరు ఏ పింఛన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో జూన్ 12 నుంచి కూడా కొత్త పింఛన్ల కింద మీకు ఈ యొక్క పింఛన్ డబ్బులు అయితే గ్రామ వార్డు సచివాలయ అధికారులు అందించడం జరుగుతుంది. సో ఈ కొత్త పింఛన్లకి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనము ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. ఎందుకంటే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే పింఛన్ని పెంపు చేశారు. ఆయన ఈ పింఛన్ల పెంపును కూడా చేసి వారికి పింఛన్లు అయితే అందించడం జరుగుతుంది క్రమం తప్పకుండా. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ మేము సకాలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి తాజాగా ఈ పింఛన్లకు సంబంధించి మీకు అప్డేట్స్ అన్నిటినీ కూడా అందించేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. సో ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందన్నమాట. ఎవరు కూడా స్కిప్ చేసినట్లు అయితే మీకు సగం సగం ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే శుభవార్త చెప్పారండి. అధికారికంగా జూన్ 12వ తారీఖు నుంచి కూడా దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 15 లక్షల కొత్త పింఛన్లు అందించేందుకు మన కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇందులో 28 కేటగిరీల పింఛన్లకు అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 50 ఏళ్ల పింఛను, వితంతు పింఛను, ఒంటరి మహిళా పింఛను, నేతన్న పింఛను, దివ్యాంగుల పింఛను ఇట్లా అన్ని కేటగిరీల పింఛన్లకి సంబంధించి కూడా దరఖాస్తు ప్రక్రియ అనేది స్వీకరించబోతూ ఉన్నారు. కాబట్టి మీరు 50 ఏళ్ల పింఛన్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ కులాలకు సంబంధించినటువంటి 50 ఏళ్ళు పైబడి ఉన్నటువంటి వారైతే ఈ పింఛన్కు మీరు అప్లై చేసుకోవచ్చు. 50 ఏళ్ల పింఛన్కు ఇక్కడ కావాల్సిన ప్రూఫ్స్ కనుక చూసుకున్నట్లు అయితే రేషన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి, అలానే ఆధార్ కార్డ్ అప్డేట్ అయి ఉండాలి, ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, అలాగే ఆధార్ కార్డులో వయసుకు సంబంధించినటువంటి ఎటువంటి మార్పులు కూడా చేసి ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆధార్ అప్డేట్ హిస్టరీ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఇవి 4 ఉంటే తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని
ఈ 4 ఉంటేనే మీకు పింఛన్‌కి సంబంధించి 4,000 రూపాయల పింఛన్ అయితే రావడం జరుగుతుందనమాట. జూన్ 12 నుంచి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్ల దరఖాస్తు ప్రక్రియను అయితే చేపట్టబోతుంది. ఇంకా రెండవది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు పింఛన్ అనమాట. వితంతు పింఛన్ అంటే ఆల్రెడీ ఒక కేటగిరీ వితంతు పింఛన్‌ను ఏపీ ప్రభుత్వం ప్రతి నెల కూడా దరఖాస్తులను అయితే స్వీకరిస్తుంది. స్పాన్స్ పింఛన్ అంటే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఆ భర్త గనక చనిపోయినట్లు అయితే అదే నెలలో ఆ భర్త ప్లేస్‌లో వారి భార్యకైతే పింఛన్ అయితే ఇస్తూ ఉన్నారు. మరి భర్తకు పింఛన్ రాకుండా భర్త లేనటువంటి వితంతు మహిళకు ఎటువంటి పింఛన్ కూడా రావట్లేదు. మరి ఎటువంటి పింఛన్లు కూడా రాకపోవడంతో ఇక్కడ ఇబ్బంది పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. మరి అటువంటి మహిళకు కూడా దాదాపుగా 50 లక్షల మందికి పైగా వితంతు మహిళలకి ఇక్కడ దరఖాస్తులు అయితే చేపట్టబోతూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. వీరు కూడా వారి భర్త డెత్ సర్టిఫికేట్, మీ భర్త ఆధార్ కార్డ్, మీ రేషన్ కార్డ్, మీ ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్, ఫోటోలు ఇవన్నీ కూడా సిద్ధం పెట్టుకోండి. మీకు వితంతు పింఛన్‌ని కూడా దరఖాస్తులు అయితే స్వీకరించబోతూ ఉన్నారు. అలాగే ఒంటరి మహిళా పెన్షన్ కూడా భర్తతో దూరంగా ఉండి లేకపోతే భర్తతో విడిపోయి కుటుంబాన్ని పోషించుకోలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వితంతు మహిళలందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఒంటరి మహిళలందరికీ కూడా ఒంటరి మహిళా పెన్షన్ కూడా ప్రభుత్వం అయితే అందిస్తుంది. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలానే ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఉండాలి. మీకు ఒంటరి మహిళా సర్టిఫికేట్ అనేది ఎంఆర్ఓ కార్యక్రమంలో అయితే దరఖాస్తు చేసుకుంటే మీ అర్హతను పరిశీలించి మీకు ఒంటరి మహిళా సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ ఒంటరి మహిళా సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఈ ఒంటరి మహిళా పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోగలుగుతారు, లేకపోతే దరఖాస్తు చేసుకోలేరు. సో ఇది అండి పెన్షన్లకి సంబంధించి. అలానే వీరు ఒంటరి మహిళా సర్టిఫికేట్, ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు అప్డేట్ అయి ఉండాలి. బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలి. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే దివ్యాంగుల పెన్షన్ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అంటే 40% కంటే ఎక్కువ సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఉన్నటువంటి దివ్యాంగులకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఈ దివ్యాంగ పెన్షన్ అయితే ఇవ్వబోతూ ఉందన్నమాట. మరి మీకు ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్లో మీకు 40% కంటే పర్సంటేజ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. మరి 40% కంటే ఎక్కువ పర్సంటేజ్ ఉంటే మీరు రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికేట్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యూడి, ఐడి కార్డ్ ఇవన్నీ కూడా సిద్ధంగా పెట్టుకొని ఈ దివ్యాంగ పెన్షన్కి కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా 6,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు. ఇక దివ్యాంగుల కేటగిరీలోని తీవ్ర వికలాంగతత్వం అంటే ఎక్కువ పూర్తి వైకల్యం 90% వరకు కూడా వైకల్యం ఉన్నటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్ అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందించబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దివ్యాంగ పెన్షన్దారుడు కూడా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఇక్కడ కొత్త దివ్యాంగుల పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం అయితే దరఖాస్తులు అయితే స్వీకరించబోతూ ఉంది. మీరు రెడీగా ఉండి ఈ దరఖాస్తులు కనుక చేసుకుంటే మీకు ప్రతి నెల కూడా దివ్యాంగుల పెన్షన్ కింద 6,000 రూపాయలు లేదా 15,000 రూపాయలు కూటమి ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి దివ్యాంగ పెన్షన్దారుడు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి.